పూజలు అందుకునేందుకు ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధమైపోయాడు. ఈ ఏడాది ఎంతో ప్రత్యేకంగా 69 అడుగుల ఎత్తులో ఎకో ఫ్రెండ్లీ గణేషగా కూడా దర్శనమివ్వనున్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అంతేకాకుండా గణేశుని పనులు కూడా పూర్తిగా అయిపోయాయని కూడా చెప్తున్నారు. ఈ ఏడాది విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమివ్వనున్నారు. జగన్నాథ స్వామి కానీ అంతేకాకుండా కన్యకా పరమేశ్వరి గజ్జలమ్మ దేవి శ్రీ హయగ్రీవ సమేతంగా కూడా పూర్తిగా గణనాథుడు ఈ ఏడాది దర్శనమివ్వనున్నారు. సో మొత్తంగా కూడా చూసుకుంటే దాదాపు 4-5 నెలలుగా కూడా ఖైరతాబాద్ గణనాథుడిని సిద్ధం చేస్తూ ఉన్నారు. 150 మంది కార్మికులతో ప్రతి ఏడాది కూడా ఒక్కో గణనాథుడు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ ఏడాది విశ్వశాంతిని కోరుతూ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక 27వ తేదీ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఖైరతాబాద్ గణనాథుడు పూజలు అందుకునేందుకు మాత్రం రెడీ అవుతున్నారని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకురాలు వాణి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో 2 రోజుల సమయం మాత్రమే ఉంది, అంతా అయిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంకా ఏం గ్యాప్ ఉందండి? ఇంకా కలర్స్ తుది మీద దిద్దుతున్నారండి మన భగవంతునికి. ఇంకా రేపటి వరకు ఫినిష్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కళ్ళు కూడా తుది మెరుగులు పెట్టాల్సి ఉంది. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఫినిషింగ్ టచ్ బేస్ కోట్ అన్నీ అయిపోయినాయి, కలరింగ్ కూడా మెయిన్ కలరింగ్ అయిపోయింది. మెయిన్ మన గణపతికి కలర్స్ రేపు ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతాయండి. అది అంటే కట్టెలు ఎప్పుడు తీస్తారు? అదంతే రేపు ఛాన్సెస్ ఉన్నాయండి. రేపు భగవంతుని ఆగమనం ఉంది, రేపు సాయంకాలం 6 గంటలకు. సో భక్తులందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్. 6 గంటల తర్వాత రేపు టైమింగ్ మన శిల్పి రాజేంద్ర గారు ఇక్కడే ఉన్నారు. ఏ సమయానికి కళ్ళు పెడతారో కూడా ఇప్పుడు చెప్పేస్తారు వాళ్ళు. టైమింగ్స్ కూడా మీకు అప్డేట్ చేస్తాము. వచ్చింది ఆ కళ్ళు ఒక్కసారి పెట్టేసాము అంటే ఈ గోవా అంతా తీసేయడానికి అవకాశాలు ఉంటాయండి. ఏర్పాట్లు అంటే చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఏడాది ఇంతకింతకు పెరుగుతున్న పరిస్థితి. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏర్పాట్లు అంటే భక్తులకు బ్యారికేడ్స్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు. బ్యారికేడ్స్ అన్ని స్టార్ట్ చేసేసారు. గవర్నమెంట్ పరంగా అన్ని ఏదైతే సపోర్ట్ మాకు కావాల్సిందో అన్ని డిపార్ట్మెంట్ నుంచి సహకారం అందుతే ఉంది. దాంతోపాటు భగవంతుడు కూడా ఆల్మోస్ట్ మట్టి రిలేటెడ్ అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కాకపోతే ఓన్లీ కలరింగ్లో ఒక్కటే పెండింగ్ ఉన్నది. భక్తుల కోసం స్పెషల్గా ఏవైతే క్యూ లైన్ డిజైన్ చేశారో దానికోసం ఈసారి మార్కింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన పోలీస్ వాళ్ళు. ఏదైతే ఎక్కడెక్కడ స్పాట్స్ వాళ్ళు డిసైడ్ చేసుకున్న ఆ స్పాట్స్లలో అది మార్కింగ్ పెట్టేస్తే వచ్చిన వాళ్ళకి భక్తులకు నుంచి ఎటు వెళ్ళాలి, రైల్వే గేట్ వెళ్ళాలి అంటే ఎలా, బస్ స్టాప్ ఎలా వెళ్ళాలి అంటే ఎలా, అవన్నీ మార్కింగ్స్ కూడా రెడీ చేస్తాము. దాంతోపాటుగా ఎవరైనా సిక్ అయితే కనుక వాళ్ళకు కావాల్సిన మెడికల్ ఫెసిలిటీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతోపాటుగా అంబులెన్స్ ఉంటుంది, డాక్టర్ సర్వీసెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నామండి. పండుగ నాడు మొదటి పూజా కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది? ఎవరెవరిని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు? మనం ఆల్మోస్ట్ అందరు విఐపీస్ని చెప్పామండి. పెద్దవాళ్ళందరికీ, ప్రభుత్వ పెద్దలందరికీ. మన గవర్నర్ గారు మార్నింగ్ 11 గంటలకు వస్తున్నారు. మన దానం నాగేందర్ గారు మన ప్రెసిడెంట్, తను ఈ కార్యక్రమాలను ఏదైతే గెస్ట్ వస్తారో ఆయన బాధ్యతలు వహించారు. మన నాగేందర్ గారు ఒక్కసారి చెప్పిన తర్వాత మనం మిగతావి ప్రొసీడ్ అవుతాము. లైక్ మన సీఎం గారు వస్తున్నారో లేదో మాకు అప్డేట్ చేస్తారు. మొన్ననే నాగేందర్ గారు గవర్నర్ గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చేసి వచ్చారు. మ్యాక్స్ 11:30 10:30 వరకు మన పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయండి పండుగ రోజున. సో ఈ ఏడాది విశ్వశాంతిని కోరుతూ ఈ ఆకారాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఏ విధంగా అనిపిస్తుంది? అంటే రానున్న రోజుల్లో గణేశుడి ఆశీస్సులు అందరిపైన ఉంటాయి అనుకుంటున్నారు? నిజమే అండి. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈ సంవత్సరం నామకరణం చేశాము. మన మహాగణపతికి 3 తలకాయలు, పక్కన పూరి జగన్నాథ స్వామి గారి ప్యాటర్న్ ప్లస్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి వారు దేవుళ్ళని పెట్టాము. కుడిపైపున వచ్చేసి వాసవి మాత మరియు గజ్జలమ్మ వారు. ఈ నలుగురిని పెట్టడానికి థీమ్ ఏమంటే ఈ మహాశక్తులను ఇక్కడ నెలకొల్పడం వల్ల మన దేశంలో జరుగుతున్న అశాంతిగా ఏదైతే ఉన్నదో సిచ్యువేషన్ని క్రాస్ చేయాలి, భక్తులందరికీ భగవంతుని ఆశీర్వాదం ఉండాలనేది ఈ మహాశక్తి అండ్ మహాశాంతి థీమ్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. అది థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, మొత్తంగా ఇక్కడ ఏదైతే వినాయకుడు కనిపిస్తున్నారో వినాయకుడు బ్యాక్ సైడ్ ఒక గ్లోబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఇటీవల కాలంలో అశాంతి జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా అదంతా తగ్గుముఖం పట్టాలి, అందరూ ప్రపంచ శాంతిని కోరుతూ కూడా ఈ ఏడాది ఈ ఆకారాన్ని ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. సో పండుగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు. బ్యారికేడింగ్ కానీ అలాగే సీసీటీవీ కెమెరాలు మొత్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.